వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను
సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ మృణాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మాటలలోన ఈ మరుగు మాటలు చెప్పుట కష్టము, ఇంద్రియారాటము మానసిక రంధ్రమధో ముఖమందునున్నది. ఆ బాటను నొష్టనే స్వర్గము దాకను పోవచ్చు. అచోట సుషుమ్నలో వెలుగు చూడుము నిన్ను ఈశ్వరం. మాటలెప్పుడు పై పై విషయాలే చెబుతాయి, లోపల విషయాలు బయట పెట్టలేవు. ఆ పని చేయగలిగింది మౌనమొక్కటి. కాబట్టి ఇంద్రియాల మీది ఆరాటం, వాటితో పోరాటం రెండూ మాని మనస్సును లోపలికి మళ్లించి ఆ మార్గంలోనే వదలకుండా సాగిపోతూ మధ్యలో తగిలే సిద్ధులని మారే బుద్ధులని పట్టించుకోకుండా మునుముందుకు సాగిపోతే స్వర్గమే కాదు సత్యలోకము చేజిక్కుతుంది. అందులో నిన్ను చూడవచ్చు, ఈశ్వరుని చూడవచ్చు, నిన్నే ఈశ్వరునిగా చూడవచ్చు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. జ్ఞానుల తీరు మీరు తిరగళ్లను గాన్గల రాళ్ల రోళ్ల మీ మేనులు పెట్టి ఆడినను మేలని బాష్పకణాల రాల్పక ఈ జ్ఞాన పదంబు తేల్పుడు. అది కాదను వారలే వచ్చి నేర్చుకోబూనెదురు అప్పుడు మీ వ్యధలు పోవును కారు చీకటల్. చూడండి ఎంత కష్టంగా ఉందో. ఏ పీఠంలో ఉండి ఈ పీఠంలో జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఏ విధంగా ఉండాలట? జ్ఞానుల తీరు మీరు తిరగళ్లను గానుగుల రాళ్ల రోళ్ల మీ మేనులు పెట్టి ఆడినను అంటే ఏటట? గానుగుల్లో పెట్టి మనం చూస్తాం కదా, మనం తెలపిండి ఆడించే గానుగులు ఉంటాయి మన పల్లెటూరులో, ఇప్పుడు లేవు కానీ మరి ఆ గానుగులో పెట్టి ఆడేస్తే ఆ కష్టాన్ని తట్టుకోవాలట. రోళ్ల మీ మేనులు పెట్టి ఆడినను. మేను అంటే ఏమిటి? తలకాయ. ఆ తలకాయని రోట్లో పెట్టి ఆడేసినప్పటికీ కూడా అబ్బో చాలా బాగుంది స్వామి అని అనగలగాలట. బాష్పకణాలు రాల్పక. బాష్పకణాలు అంటే ఏమిటి? కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు కార్చకూడదట. అయ్య బాబాయ్ నన్ను ఇదేంటి నా తలకాయ చెదగొట్టేస్తున్నావేటి స్వామి, నన్ను గానుగులో పెట్టి ఆడించేస్తున్నావేటి స్వామి, ఇన్ని కష్టాలు పెట్టేస్తున్నావేటి, ఇన్ని ఆపదలు పెట్టేస్తున్నావేటి, ఇన్ని అనారోగ్యాలు చేసేస్తున్నావేటి, మాకు ఏవి కూడా కలిసి రావట్లేదు ఏటి స్వామి అని చెప్పి బాష్పకణాలు రాల్పకూడదట. ఈ జ్ఞానపదంబు తెలుపుడు. అది కాదన్న వారలే వచ్చి నేర్చుకోబూనిదురప్పుడు మీ వ్యధల పోవును కారు చీకటల్. అంచేత మనం ఏం కోరుకోవాలట? స్వామి నువ్వు ఎంత కష్టపెట్టినా సరే, ఎన్ని రవళ్ళల్లో లేదంటే తిరగళ్ళల్లో లేదంటే ఇంకా ఏ విధంగా మా తలకాయ బద్దలు కొట్టినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఆపదలు పెట్టినా, ఎన్ని అనారోగ్యాలు పెట్టినప్పటికీ కూడా స్వామి నువ్వు బాగానే మేలు చేస్తున్నావు, కష్టం పెట్టి కొలిది కూడా నేను ఎక్కువగా తలుచుకుంటున్నాను, నేను బాధలు పెట్టి కొలిది కూడా ఇంకా ఎక్కువగా తలుచుకుంటున్నాను, ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతున్నాను స్వామి, ఇది చాలా బాగుంది నాకు అని అనగలిగేటటువంటి వాడే అదృష్టవంతుడటండి. ఇక్కడ
అంచేత ఈ జ్ఞానపదంబు తెలుపుడు అది కాదని వారలే వచ్చి నేర్చుకోబూనెదరప్పుడు మీ వ్యధలు పోవును పోవును కారు చీకటలు. అప్పుడు స్వామి సంతోషిస్తారట. స్వామి మన కష్టం వచ్చినా స్వామి సంతోషంగానే ఉంది, లేదా మంచి జరిగినా స్వామి సంతోషంగానే ఉంది, లేదా ఆపదలో వచ్చినప్పటికీ కూడా, లేదా అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా, లేదా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా కష్టాన్ని సుఖాన్ని సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి వస్తేనట అయ్యగారు చాలా సంతోషిస్తారట. అంచేత ఆ విధంగా ఉన్నప్పుడు మీ వ్యధలు పోవును పోవును కారు చీకటలు. ఈ కారు చీకటలు అంటే ఏమిటి? అనేక రకాలైనటువంటి మనం పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా కారు చీకట్లే. అవన్నీ కూడా ఎప్పుడు పోతాయట? స్వామి నేను కష్టాన్నైనా సుఖాన్నైనా సరే సమానంగా స్వీకరించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి మనం అనగలగాలి. సో ఆ విధంగా అనగలిగినటువంటి స్థాయి వచ్చినట్లయితే అప్పుడు తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి వ్యధలు, అనేక రకాలైనటువంటి వ్యధలన్నీ కూడా పోతాయి. హాయిగా ఆనందంగా సంతోషంగా తృప్తిగా జీవించగలుగుతాం. 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి సార్థక్యత లభిస్తుంది అనేటువంటి రహస్యాన్ని స్వామి మనల్ని అందరినీ కూడా గ్రహించమని చెప్పి బోధిస్తున్నారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యుల పాదార విందాలకు ప్రణామాంజలులు సమర్పిస్తూ సభాసభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం మన పీఠంలో ఉన్న పవిత్రమైన మహామంత్ర యొక్క శక్తిని గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఈ పీఠం యొక్క తత్వం మహామంత్రంపై ఆధారపడి ఉంది. ఈ సద్గురువర్యులు మనకు సాధనా మార్గంలో నడిపించేది మహామంత్ర స్వరూపమైన శక్తితోటే. సద్గురువు యొక్క శిష్యుడిగా సద్గురు మార్గదర్శకత్వంలో మనం సాధన చేయడానికి సూక్ష్మమైనటువంటి మానసికంగా ఉన్నటువంటి స్పందనను కలిగించేటువంటిది మనలో ఉన్న మహామంత్రమే. 8 పదాల కలయిక మన యొక్క జన్మని మార్చివేస్తుంది. అటువంటి జన్మ సార్థకతను కలిగించే ఉత్కృష్టమైన శక్తి కలిగిందే మన పీఠంలో ఉన్న మహామంత్రం. మహామంత్రం శక్తివంతమైనప్పుడు మన జన్మ తరిస్తుందని శాతత్వంలో హుస్సేన్ షా సద్గురువర్యులు తెలియజేస్తారు. అన్ని మంత్రాలు శక్తివంతంగా ఉంటాయో ఉండవో మనకు తెలియదు, కానీ మన పీఠంలో ఉన్న మహామంత్ర శక్తి అది మాటలతో మనం వర్ణించి చెప్పలేం. అనేక మహాత్మ్యాలు మనకి ఏర్పడుతూ ఉన్నాయన్న, సద్గురువర్యుల దర్శనంతో మన మనస్సు పులకరించిపోతూ ఉంటుందన్న, సద్గురు స్మరణతోటే మన మనస్సు గొప్ప ఆనంద కల్లోలిలో విహరిస్తూ ఉందన్న, దానికి కారణం మనలో ఉన్న మహామంత్రమే. ఈ మహామంత్ర స్వరూపమైన మహాశక్తి మనకి ఎల్లవేళలా రక్షణగా ఉండి మన జీవితాన్ని సంస్కరిస్తుంది. ఇటు భౌతికంగా అటు అభౌతికంగా 2 విధాలుగా కూడా సిద్ధిని సాధించి మన జన్మను తరింపజేసుకునే అవకాశం మహామంత్ర శక్తితో సద్గురువర్యులు మనకు ప్రసాదించారు. ఈ మహామంత్రాన్ని స్వీకరించిన సభ్యుడికి ముక్తి కరతలామలకం అని చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందువల్ల అంటే ఇందులో ఉన్న శక్తి అంత గొప్పది. మన మనస్సు ఎల్లప్పుడూ కూడా అనేక సంకల్ప వికల్పాలతో ఉంటుంది. మనం ఆలోచించినా ఆలోచించకపోయినా ఎన్నో రకాలైన ఊహలు ఎల్లప్పుడూ మన మనసులో ఏర్పడుతూనే ఉంటాయి. ఆ ఊహలు ఏర్పడడానికి కావలసిన శక్తి ఆత్మశక్తి. అది ఆ విధంగా మానసికంగా వ్యక్తం కాబడుతూ వృథా అయిపోతూ ఉంటుంది. అటువంటి సంకల్ప వికల్పాత్మకమైన మనస్సులో ఉన్నటువంటి శక్తిని మనం వృథా కానివ్వకుండా దాన్ని సద్వినియోగ మార్గం వైపు తీసుకువెళ్ళాలి అన్నట్లయితే దానికి మహామంత్రం ఒక గొప్ప సాధనం. ఈ మహామంత్ర సాధన మనం చేయగలిగినప్పుడు క్రమంగా మనలో ఒక పవిత్రత ఏర్పడుతూ ఉన్న అనుభూతిని మనమే పొందగలం. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఏ విషయాలు అక్కర్లేదు, మన జీవితాలనే మనం ఒకసారి పరిశీలించి చూస్తే మనకే అర్థమైపోతుంది. ఈ పీఠంలో సద్గురువర్యుల సన్నిధిలో మహామంత్రాన్ని స్వీకరించక ముందు మనలో ఉన్నటువంటి మానసిక భావన ఏ విధంగా ఉంది,
ఈ ధర్మాన్ని స్వీకరించి మహామంత్ర శక్తిని మనం పొందగలుగుతూ ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు మనలో కలుగుతున్నటువంటి భావన ఏ విధంగా ఉంది అని ఆలోచిస్తే మనకి ఇందులో ఉన్న శక్తి మహాత్మ్యంగా వెల్లడి అవుతుంది. మరి ఈ మహామంత్ర శక్తి సోహం అనేటువంటి నాదాన్ని మనలో అప్రయత్నంగా అభౌతిక శ్వాస రూపంలో ధ్వనింపజేయగలిగిన శక్తిమంతమైంది మన మహామంత్రం. ఆ సోహం అనేటువంటి ధ్వని ఈ సమస్త విశ్వంలోనూ కూడా ప్రకృతి అంతటా కూడా ధ్వనింపబడుతూ ఉంది. ఉరుములు కందరంబులు మహోదధులంబుదముల్ నదుల్వనుల్ తరువులు గాలిచే కనలి తాత్వికమైన ప్రసన్నగాన సంభరిత రసాప్తి నుంచి తమ వాంగ్మయమే ఎడపాడుచుండును ఆ తెరవులు తార్కికంబులగు తీరులెరుంగుచు పుచ్చు కాలమున్ అని చెప్తున్నారు. అలాగే మరొక పద్యంలో నీ వీటిని మాటలాడునదే విశ్వ సరస్వతి నాలకింపుమా అని బ్రహ్మర్షి మురాలిషా మహాకవి సూఫీ వేదాంత దర్శనంలో తెలియజేస్తున్న విషయాన్ని మనం పరిశీలిస్తే ఉరుములు, అలాగే సముద్రాలు, గుహలు, చెట్లు, నదులు, అడవులు ఇవన్నీ కూడా గాలితో కదిలి గాలితో శబ్దాన్ని ఏర్పరుచుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం ఎటువంటి విధంగా ఉంది అంటే సోహంనాదంగా ఉంది. ఈ సమస్త సృష్టి అంతటా కూడా ఆ సోహంనాదమే ధ్వనిస్తుంది. ఆ సోహంనాద స్వరూపమైనదే మన మహామంత్రం కూడా. ఆ విధంగా ఈ సృష్టికి మూలమైన ఆ మహాశక్తి యొక్క తత్వాన్నే ఈ సమస్త విశ్వం కూడా ధ్యానిస్తూ ఉంది. ప్రతి క్షణం దాన్నే తలుచుకుంటూ ఉంది. అటువంటి తత్వాన్ని పాడుతూ ఉంది ఈ సమస్త విశ్వం కూడా. మన మనస్సుని దాని వైపు మరల్చినట్లయితే, అంటే ఏదో ధ్వనులు మనం వింటున్నాము అనే భావాన్ని విడిచిపెట్టి ఏ ధ్వనిని విన్నప్పటికీ కూడా అందులో సోహం నాదాన్ని మనం వినగలిగే అభ్యాసం చేయగలిగినట్లయితే, మహామంత్ర ధ్వనిని ఆలకించే ప్రయత్నం చేయగలిగినట్లయితే, మానసిక భావనను ఆ విధంగా మార్చుకోగలిగినట్లయితే మనలో ఒక గొప్ప తన్మయత్వం కలుగుతుంది. అప్పుడు 84 లక్షల జడజన్మల యొక్క కర్మ వాసనలు ఏవైతే మనల్ని ఆవరించి ఉన్నాయో అవన్నీ కూడా క్షాళనం కాబడతాయి. వాగ్రూప, మనోరూప, శ్వాసరూపమైనటువంటి మహామంత్ర సాధనల్ని మన క్రమక్రమంగా పొందుతూ ఉన్నతమైన ఉత్కృష్టమైన స్థితిని సాధించే అవకాశం కలుగుతుంది. ఈ మహామంత్ర సాధన చేయడం వల్ల మనలో ఏ విధమైన స్థితులు ఏర్పడతాయో శాతత్వంలో అవతారి హుస్సేన్ షా సద్గురువర్యులు ఎంతో చక్కగా మనకి తెలియజేశారు. ఆ స్థితుల్ని మనం క్రమంగా పరిశీలిస్తే ఒకదాని తర్వాత ఇంకొకటి ఉత్కృష్టతని మనం పొందగలిగేటువంటి అనుభవాలని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎలా అన్నట్లయితే, ముందుగా మహామంత్రాన్ని మనం స్వీకరించినప్పటి నుండి ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు తొలగిపోతాయి అన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా 84 లక్షల జడజన్మల వల్ల కలిగినటువంటి ఆ పరంపరలు, వాటిలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా క్షాళనం కాబడతాయి. మన మనస్సు పవిత్రంగా మారుతుంది. దురాలోచనలు, దుర్భావాలు, దుష్టమైనటువంటి సంకల్పాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మనస్సు ఒక ప్రశాంతతతోటి ప్రసన్నంగా మారిపోతుంది అనమాట. అప్పటి వరకు అలజడి, ఆందోళనలతో నిండి ఉన్నటువంటి మనస్సు ఒక పవిత్రమైన ప్రశాంతమైన స్థితికి చేరుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా మనం అనుభవం చెందుతూ ఉన్నటువంటి విషయమే. మనకి ఎన్ని విషయాలు భౌతికంగా ప్రభావితం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మహామంత్రాన్ని ధ్యానించినప్పుడు ఆ సద్గురు స్వరూపమైన అభౌతిక ఆశీర్వాదం మనలో ప్రవేశింపబడి అవన్నీ కూడా పరిష్కరింపబడుతున్న అనుభూతి మనం పొందుతూనే ఉన్నాం. ఆ విధంగా మహామంత్ర ధ్యానం చేయగలిగినప్పుడు మనలో మానసిక శక్తి కూడా కలుగుతుంది. అదే ఆత్మబలం అని చెప్పబడింది. ఈ మానసిక శక్తితో మనం దేన్నైనా సాధించగలం అనేటువంటి ధైర్యం, స్థైర్యం, ఒక మనోనిష్ఠ మనలో ఏర్పడుతూ ఉన్నాయి. ఆ విధంగా మానసిక శక్తితోటి మనం సాధనలో ఇతోధికంగా ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే సమాధి స్థితి ఏర్పడుతుంది. అగత అనాగత జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే భూత భవిష్యత్ కాలాల్లో జరగబోయేటువంటి విషయాలు వాటంతటవే స్ఫురిస్తాయి అన్నమాట. అలాగే మన యొక్క మానసిక నిష్ఠ అనేటువంటిది బలోపేతమై అది ఆత్మజ్ఞానం వైపు మనల్ని తీసుకువెళ్తుంది. స్థూలం నుండి సూక్ష్మానికి, సూక్ష్మం నుండి
కారణం నుండి మహాకారణ శరీరం వైపు మన యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల భౌతికమైన దృష్టి నుండి మనం మానసికమైన శక్తి వైపు మనం మరల్చాం మన యొక్క దృష్టిని. అక్కడి నుండి మానసిక దృష్టి నుండి మళ్ళీ ఆత్మతత్వం వైపు మనం ప్రయాణం సాగించాలి. శరీరం మనస్సుల యొక్క ఏకత్వం సిద్ధింపబడినప్పుడు ఆత్మతత్వం తెలియబడుతుంది. కాబట్టి ధ్యాన ధ్యేయ విధేయమైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని గ్రహించడానికి మనం మహామంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక పవిత్రమైన సమాధి స్థితి మనలో ఏర్పడుతుంది. ఆ సమాధి స్థితిలో ఆ మధురమైనటువంటి సోహం నాదాన్ని మనం ఆలకించే స్థితి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ స్థితి మనలో క్రమక్రమంగా వృద్ధి చెందినప్పుడు అంతటా ఆ ధ్వనిని ఆలకించేటువంటి స్థితి మనకు కూడా ఏర్పడుతుంది అనమాట. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి పద్యంలో ఉన్నట్లుగా సమస్త విశ్వం ఏ ధ్వనినైతే ఏ నాదాన్నైతే ధ్వనిస్తూ ఉందో ఆ నాదాన్ని మనం వినగలిగేటువంటి శక్తి ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా అంతటా ఆ సోహం నాద స్వరూపమైన మహామంత్రాన్ని వినగలిగినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి జడత్వం పరిపూర్ణంగా తొలగిపోతుంది అనమాట. అంటే మన అణువుల్లో ఉన్నటువంటి పదార్థం కూడా భ్రాంతి తత్వాన్ని విడిచిపెట్టి చైతన్యవంతమై అవన్నీ కూడా శక్తి స్వరూపంగా మారిపోతాయి అన్నమాట. ఆ విధంగా జడత్వం తొలగిపోయి ఒక పవిత్రమైన దివ్యత్వాన్ని మనం సాధించుకోగలుగుతాం. మన సద్గురువర్యులను చూసినట్లయితే ఆ దివ్యత్వం, ఆ తన్మయత్వం అది మనకి కలుగుతూ ఉంటుంది. అటువంటి సద్గురువు యొక్క దివ్యత్వాన్ని మనం కూడా మన సాధన ద్వారా పొందగలం. మనం కూడా ఆ అపరిమితమైన ఆనందాన్ని సాధించుకోగలం. ఆ విధంగా సద్గురువు యొక్క ఆశీర్వాదంతో అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి సాధన ద్వారా మనం వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది. దీని అంతటికీ మూలం మనకి సద్గురువర్యులు ప్రస్తుతం ప్రబోధిస్తున్న సాధన త్రయీ సాధన. మంత్ర సాధన కానివ్వండి, లేదా జ్ఞాన సాధన కానివ్వండి, ధ్యాన సాధన కానివ్వండి, దేన్నైనా మనం ఒక గొప్ప సంకల్పంతో, ఒక గొప్ప దీక్షాభావంతో, తపనతో మనం చేసినప్పుడు ఆ తపన తపస్సుగా మారి మనలో ఆత్మ పరిణామాన్ని తీసుకురాగలుగుతుంది. ఆ విధంగా ఈ సాధన మనం చేసి మన మహామంత్రం యొక్క శక్తిని మన అనుభవపూర్వకంగా గ్రహించి ఇందులో ఉన్నటువంటి మహాత్మ్యాన్ని మనమంతా కూడా పొందడానికి ప్రయత్నిద్దాం. ఈ అవకాశాన్ని ప్రసాదించిన సద్గురువర్యులకు సాష్టాంగ ప్రణామములు. స్వస్తి. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025వ సంవత్సరము మే 5వ తేదీ సోమవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కడియద్ద, తేలికచర్ల, నిడదవోలు, ఉనకరమిల్లి, తాడేపల్లిగూడెం, దువ్వ, తణుకు, కృష్ణయ్యపాలెం, పైడిపర్రు, వల్లూరుపల్లి, ఏలూరు, జాలిపుడి, జంగారెడ్డిగూడెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు అంజలిలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన దైనందిన జీవన విధానంలో సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే మనలో తాత్విక జీవన తత్వం ఏర్పడి మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఎందుకు తత్వం మనం అభ్యాసం చేయవలసి ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే మన మానసిక శారీరక వ్యవస్థలపై ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి క్షణం ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడి, ఉద్రేకం, అశాంతి, అసహనం, సమస్యలు, తాపత్రయాలు ఇత్యాది విషయాలు ఎన్నో మనపై, మన మనసుని ప్రభావితం చేస్తూ మన అనేక రకాలైనటువంటి సంక్షోభాలకు గురి చేస్తూ, అనారోగ్యాలకు,
ఆర్థిక సమస్యలకు గురి చేస్తూ ఎంతో నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితులు మన జీవన విధానంలో, మన సంసార విధానంలో, మన సామాజిక వ్యవస్థలో మనలో ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుండి మన రక్షణ పొంది మన జీవన విధానాన్ని ఒక సవ్య దిశలో సుఖవంతంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించాలి అన్నట్లయితే మన మనస్సుకు ఒక ప్రశాంతత సమకూర్చుకోవాలి, మన శరీర తత్వానికి చక్కని ఆరోగ్యం సమకూర్చుకోవాలి. కాబట్టి ఈ 2 విషయాలు మనం దైనందిన జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఆయుష్, ఆరోగ్యం ఏర్పడి మన జీవన తత్వంలో మనం ఎన్నో విషయాలు మన మనుగడలో మనం సాధించి తరించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. మరి ఈ విధమైనటువంటి వాతావరణం మనలో సృష్టించుకోవాలి అన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక తత్వం వైపు మనం దృష్టి సారించవలసి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి అసహనాన్ని, అశాంతిని, ఉద్రేకాన్ని, అనాలోచితమైనటువంటి నిర్ణయాలను తొలగించి మన జీవనతత్వం సుఖమయం కాబడేటువంటి అనేక రకాలైనటువంటి తాత్విక మార్గాలను, తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మనలో తెలియజేసి మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తుంది. తత్వం, అది నీవు అయితివి అనేటువంటి విషయంగా తత్వం అనేటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది. ఏది నీవు అయితివి అనేటువంటిది మనం ప్రశ్నించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జీవుడు ఈ భౌతిక విధానంలో ఉండేటువంటి అనేక విషయాలకు స్పందిస్తూ అనేక రకాలుగా ప్రభావితం కాబడుతూ అనేక అంశాల్లో అవి శరీరం తత్వం చేత కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచేత మన భౌతికంగా మానవ రూపంగా మనం కనిపిస్తున్నప్పటికీ మనలో ఉన్నటువంటి జీవుడు అంతర్లీనంగా మన భౌతిక విషయాల చేత ప్రభావితం కాబడి ఆ ప్రభావితం కాబడినటువంటి ఆయా అంశాలు మన శరీర తత్వంపై ప్రసరింపజేసి ఆజ్ఞలు, ఆదేశాల రూపంలో మనకు అనేక రూపాలైనటువంటి అంశాలు యొక్క ప్రభావం మన శరీర తత్వం ద్వారా మనుగడ రూపంలో ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ప్రభావితం కలిగించేటువంటి విషయాలు అవి కొన్ని సంతోషాన్ని కలిగించే ఉంటాయి, కొన్ని దుఃఖాలను కలిగించేటువంటి ఉంటాయి, కొన్ని బాధల్ని, నష్టాలని, ఆర్థికమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి విషయాల్ని కలిగిస్తూ ఉంటాయి. అంచేత ఉద్రేకాలు, ఒత్తిడి, అసహనము ఇత్యాది విషయాలు మన యొక్క మనసుని ప్రభావితం చేసేటువంటి విధానంలో భౌతికంగా జరిగేటువంటి అంశాన్ని అంతర్లీనంగా ఆధ్యాత్మిక తత్వం చేత ప్రభావితం కాబడినటువంటి మనలో ఉన్నటువంటి జీవునిలో తాత్విక ఆలోచన ద్వారా వాటిని పరిష్కరించుకొని ఒక మానసిక తాత్వికమైనటువంటి స్థాయితో ఆలోచింపజేయగలిగేటువంటి తాత్విక ఆలోచన శక్తిని తనలో ఉత్పన్నం చేసుకోవడం ద్వారా భౌతికంగా వచ్చేటువంటి ఉద్రేకాన్ని కానీ, ఒత్తిడిని కానీ, అశాంతిని కానీ, అసంతృప్తిని కానీ, దుఃఖాన్ని కానీ, ప్రమాదాన్ని కానీ, అనారోగ్యాన్ని కానీ తాను తన మనసు చక్కదిద్దుకొని తాను తన మనస్సు ఆయా అంశాలకు ప్రభావితం కాకుండా తన మనస్సుని తాను సవరించుకుంటూ పరిష్కరింపజేసుకుంటూ తన మనసుని స్థాయిపరుచుకొని ఆ యొక్క క్షణంలో, ఆ యొక్క సమయంలో తాను ఒక తాత్విక ఆలోచనాపరమైనటువంటి స్థితి తన మనసులో ప్రసరింపజేసుకోవడం ద్వారా తనకు ఒక చక్కని తాత్వికమైనటువంటి ఆలోచన వ్యవస్థ ద్వారా ఆ సమస్యను, ఆయా అంశాలను పరిష్కరించుకునేటువంటి దిశగా తాను మనుగడ సాగించడం ద్వారా కాలానుగుణ్యంగా ఆయా విషయాలన్నీ చక్కబరుచుకొని తాను ఆనందంగా, సంతోషంగా మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మన కోపం అనేటువంటి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. మనం ఏ విధమైనటువంటి హాని చేయకపోయినా మనకు ఎదుటివారు ఏదో రూపంలో ద్వేషించడం కానీ, దూషించడం కానీ, విమర్శించడం కానీ ఇత్యాది విషయాలు మనపై ప్రభావితం చేసినప్పుడు మనం బాధ కలిగిస్తుంటాయి. ఆ బాధ మన మనసు ఏం చేస్తుంది, ఆయా అంశాలు వారు చెప్పినటువంటి దూషణ, ద్వేషణ, విమర్శన అనేటువంటి విషయాల వైపు మన మనసు కేంద్రీకరింపబడి అది
ఉద్రేకాన్ని కలిగించి మానసిక ఉద్రేకంగా మారి అనేక రకాలైనటువంటి అనాలోచితమైనటువంటి అంశాలు మన మనసులో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మన మనసు ఉద్రేకం చెంది అది అశాంతిగా మారుతుంది. ఆ అశాంతి ఏం చేస్తుంది? అసహనాన్ని కలిగిస్తుంది. అసహనం ఏం చేస్తుంది? ద్వేషాన్ని కలిగిస్తుంది. ఆ ద్వేషం చేత విరోధం చేత ఎన్నో తీవ్రమైనటువంటి హింసాత్మకమైనటువంటి అంశాలుగా మారి చివరకు పెద్ద నష్టాన్ని కలిగించేటువంటి వాతావరణం ఏర్పడి మనం చివరకు మనకు వారికి మధ్యన ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని కలిగించేటువంటి అంశాలు ఏర్పడి మన యొక్క ఆర్థిక వ్యవస్థను, మన యొక్క ఆరోగ్య వ్యవస్థను ఎంతో నష్టపరిచేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మనకు దూషించిన, ద్వేషించిన, విమర్శించినటువంటి వ్యక్తిత్వం యొక్క విషయాలను మన మనసు నుండి చెరిపి మన భౌతిక కార్యకలాపాల యందు, మనం భవిష్యత్తులో మనం చేసుకునేటువంటి కార్యకలాపాల యందు, మనం ప్రస్తుత మనుగడలో మనం సాగించేటువంటి అనేక రకాలైనటువంటి కార్యకలాపాల యందు దృష్టి సారించి ఆ పనులు చక్కగా నిర్వహించుకొని ఆ కాలాన్ని వాటి యందు వెచ్చించి అవి పూర్తి కాబడుటకు కావలసినటువంటి ప్రయత్నాలు, కృషి మనం చేస్తూ మనం ముందుకు సాగినట్లయితే ఈ దూషణ, ద్వేషణ, విమర్శన అనేటువంటి విషయాలు మనం మరిచిపోయి ఆ విధమైనటువంటి మానసిక వ్యవస్థ అంటే మన ఆలోచన, మన కార్యకలాపాల యందు, మన భవిష్యత్ కార్యకలాపాల యందు, మన ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి కార్యకలాపాల యందు మనం దృష్టి సారించి మనం ముందుగా అడుగులు వేసినట్లయితే మన మనస్సంతా ఆ కార్యకలాపాల యందు నిమగ్నమై ఉంటుంది. ఈ ద్వేషణ, దూషణ, విమర్శల అనేటువంటి విషయాలకు మన మనసు తావు ఇవ్వకుండా మన యొక్క ప్రయాణం ముందుకు సాగటం వల్ల మన యొక్క కార్యకలాపాలన్నీ ఎంతో చక్కగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటువంటి విషయం మనకు ఒక చక్కని ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. మనం ఆ విమర్శించారు, ద్వేషించారు, దూషించారు అని చెప్పి మనం ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మన ప్రయత్నాలు, మన యొక్క భవిష్యత్ కార్యకలాపాలు, మన ప్రస్తుత కార్యకలాపాలన్నీ కూడా వెనుకంజ వేయడం జరుగుతుంది. ఎందువల్ల మన యొక్క ఆలోచన ఆ దూషణ వైపు, విమర్శన వైపు ఉండిపోవడం చేత మనం అదే ఆలోచిస్తూ మనం కృంగిపోతూ మనం అసహనాన్ని, ఉద్రేకాన్ని వృద్ధిపరుచుకుంటూ మన యొక్క ఆలోచన వ్యవస్థను ముందుకు వెళ్లకుండా అవరోధాన్ని మనమే కల్పించుకుంటూ మనం నష్టపోతున్నాం. అంచేత మనకి ఏం కలిగింది? లాభం ఏదీ కలగలేదు. నష్టపోతున్నాం తప్ప లాభం లేదు. అందుచేత ఆ సమయంలో మన తాత్విక భావనతో మనకు ఉన్నటువంటి పరిస్థితిని మనం విశ్లేషించుకొని మన మనస్సు ఆ దూషణ, ద్వేషం వైపు మన మనసు వెళ్లకుండా, ప్రభావితం కాకుండా మన మనస్సును ఒక తాత్విక ఆలోచనతో ఈ సమయాన్ని మన యొక్క ప్రస్తుత మనుగడలో ఉండేటువంటి కార్యకలాపాల వైపు, భవిష్యత్ కార్యకలాపాల వైపు మనం దృష్టి సారించినట్లయితే మనకు సత్ఫలితాలు వస్తాయి. మనం మంచి లాభాన్ని పొందగలుగుతాం, మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం, మన పనులన్నీ పూర్తిగా జరిగేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది అనేటువంటి లక్ష్యంతో మనం సాగించినట్లయితే, మనుగడలో ముందుకు అడుగు వేసినట్లయితే మనకు అన్ని లాభాలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. మనం ఆలోచిస్తూ ఆ ద్వేషణ, దూషణ, విమర్శన వైపు ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనం వెనకడుగు వేస్తాం. మనం అది మరిచి తొలగించుకొని మన యొక్క మనస్సు నుండి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనం అడుగు ముందుకు వేసినట్లయితే మనకు సత్ఫలితాలు, లాభాలు ఏర్పడతాయి. కాబట్టి మనం ఏది కోరుకుంటున్నాం? లాభాన్ని కోరుకుంటాం తప్ప మనం నష్టాన్ని మాత్రం మనం ఎవరూ కోరుకోము. కనుక ఆ విషయంగా మన యొక్క మనస్సుని సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కోప సమయంలోనూ, దూషణ సమయంలోనూ, విమర్శన సమయంలోనూ కూడా మనం ఆయా విషయాలకు మన మనసుని ప్రభావితం కాకుండా మన యొక్క కార్యకలాపాల యందు మనసుని లగ్నపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్లయితే, మన అడుగులు ముందుకు వేసినట్లయితే మనకు ఒక చక్కని సత్ఫలితాలు, లాభాలు పొంది మన మనుగడలో ఎంతో వృద్ధి సాధించి మనకు కావలసినటువంటి అంశాలన్నీ మనం పొందడం వల్ల మనకు కావలసినటువంటి ఆయా విషయాలన్నీ తరించేటువంటి అవకాశం మనకు ఏర్పడుట వలన మనకు చక్కని ఆనందం ఏర్పడుతుంది, సంతోషం ఏర్పడుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది. మన యొక్క జీవితం ఆహ్లాదంగా ముందుకు సాగేటువంటి అవకాశం కలుగుతుంది.
కాబట్టి మనం ఆ సమయంలో మనకు ఏర్పడినటువంటి దూషణ కానీ, విమర్శన కానీ, కోపం కానీ మనం స్థాయిపరుచుకునేటువంటి తత్వాన్ని మనసుకి అలవర్చుకునేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోవడానికి మానసిక వ్యవస్థలో ఆధ్యాత్మిక తత్వం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మన అనుభవంలో మనకి తెలియబడుతుంది. కనుక అరిషడ్వర్గాలు ఎప్పుడూ కూడా మనసును ఉద్రేకింపజేస్తూ ఉంటాయి. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అవి ఎప్పుడూ కూడా మనసును ఉద్రేకింపజేసి మనసులో అసహనాన్ని, అశాంతిని సృష్టించి అవి శరీరం చేత ఆయా కార్యకలాపాలు సాగించి మనుగడలో ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలకు, కష్టాలకు, నష్టాలకు, దుఃఖాలకు, అనారోగ్యాలకు, ఆర్థిక పరమైనటువంటి నష్టాలకు గురి చేస్తూ మన అనేక రకాలుగా మనసులో అశాంతి, అసంతృప్తిని, మనస్సుని అల్లకల్లోలం చేస్తూ మన తీవ్రమైనటువంటి నష్టాలు మనం ఏర్పడేటువంటి అవకాశం మనకు కలిగిస్తూ ఉంటాయి అరిషడ్వర్గాలు. కాబట్టి ఈ అరిషడ్వర్గ ప్రభావితమైనటువంటి అంశాలకు గురి కాకుండా మన మనస్సుని తాత్విక ఆలోచనాపరమైనటువంటి శక్తి మన మనసులో సమకూర్చుకొని మన మనసులో ఒక సవ్యమైనటువంటి ఆలోచన వ్యవస్థ ద్వారా మన ప్రస్తుత మనుగడలో, భవిష్యత్తు మనుగడలో ఉండేటువంటి అనేక కార్యకలాపాల యందు మన మనస్సుని గురి చేసి లక్ష్యం పెట్టుకొని మనం ప్రయత్నం సాగిస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతూ తరిస్తూ మన అడుగులు ముందుకు సాగించినట్లయితే మనకు అన్ని లాభాలు ఏర్పడతాయి. ఆ లాభాలన్నీ మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి తాత్విక జీవన తత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో అలవర్చుకుని సద్గురు కృపకు, భగవత్ కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరిస్తూ మనుగడ సాగించేటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకుంటూ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులంతా భక్తి, విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస పుణ్యకాలంలో అంతర్జాలం ద్వారా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సందేశం మరియు వారి యొక్క ఆశీస్సుల్ని కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మే 5వ తేదీన సోమవారం నాడు సాక్షాత్తు ఈశ్వరుడి యొక్క రూపంలో స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సుల్ని ప్రసాదించారు. మరి స్వామి చెప్తున్నటువంటిది ఏమిటి అంటే సద్గురు స్వరూపం అనేటువంటిది ఎంతో గొప్పది. ఆ సద్గురువు కంటే మించినటువంటి దైవ స్వరూపం ఇంకా ఏదీ లేదు. మోక్షం అనేటువంటిది పొందాలి అంటే సద్గురువు యొక్క కటాక్షం అవసరము. దానికి జ్ఞానం ఊరిక ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు అదే ఏమీ కూడా పెద్ద ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏవి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది మనకు ఒక శ్లోకం ద్వారా మనకి తెలియబడుతుందండి. జ్ఞానం విన ముక్తి పదం లభ్యతే గురుభక్తిత గురు సమానతో నాణ్యత్ సాధనం గురు మార్గిణం అనేటువంటి శ్లోకం ద్వారా మనకు తెలియబడేది ఏంటి అంటే జ్ఞానం విన ముక్తి పదం లభ్యతే. జ్ఞానం లేకపోయినట్లయితే ముక్తి రావడం అనేటువంటిది అసాధ్యము. అంచేతనే స్వామి ఏమంటున్నారంటే జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందాలి అంటే దానికి సద్గురు స్వరూపం యొక్క సద్గురు ప్రబోధిత జ్ఞానం అనేటువంటిది అవసరము. అంచేత గురుభక్తిత గురు సమానతో నాణ్యత్ సాధనం, గురువుతో సమానమైనటువంటి ఇక మోక్షాన్ని పొందేటటువంటి ఇతరమైనటువంటి సాధనం ఏది కూడా లేదు. అంచేత సద్గురువు కంటే గొప్ప వ్యక్తి
గొప్ప దేవుడు, గొప్ప భగవంతుడు ఇంకా ఈ సృష్టిలో ఎవరూ లేరు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క మన శ్లోకం ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి శాస్త్రజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా, మనకి ఎంతో పెద్ద పెద్ద చదువులు లేకపోయినప్పటికీ కూడా కేవలం గురుభక్తి ఉంటే చాలండి. సద్గురువు మీద మనకి భక్తి ఉంటే చాలు. ఆ భక్తి మనల్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట. సో అటువంటి విధానంలో మన పీఠం ఏ విధంగా ఉంటుందంటే క్వాలిటీ స్పిరిచువాలిటీ. ఏదైనా సరే మనం వస్తువు కొనుక్కునేటప్పుడు చూడండి, మనం క్వాలిటీ చూసుకుంటాం. మంచి ఏదైనా సరే మంచి క్వాలిటీ ఉండేటప్పుడు ఒక 10 రూపాయలు ఎక్కువ పోయినా పర్లేదు, కానీ మంచి క్వాలిటీ ఉన్నటువంటి వస్తువు కోసం మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆధ్యాత్మికతలో కూడా క్వాలిటీ స్పిరిచువాలిటీ అనేటువంటిది మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. మరి మన పీఠం 553 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, తృప్తిని ప్రసాదించి లక్షలాది మంది ఏకత్రాటి మీద నడిపిస్తుంది అంటే క్వాలిటీ స్పిరిచువాలిటీ అనేటువంటిది మన పీఠంలో ఉంది. అందుచేత మనం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, తృప్తిగా ఉండాలన్నా, జీవితాంతం సౌఖ్యంగా ఉండాలన్నప్పటికీ కూడా ఇటువంటి క్వాలిటీ స్పిరిచువాలిటీ మన పీఠంలో ఉండడం వల్ల మన పీఠాధిపతులు మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, కులాలకి, మతాలకి, జాతులకి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించడం వల్ల మన జీవితాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఉన్నాయి అని చెప్పి మనం చెప్పడానికి ఎటువంటి డౌట్ కూడా లేదు. అదేవిధంగా మన స్వామి సాకార రూపంలోనూ కూడా రక్షిస్తున్నారు. అంటే ఆనాటి కాలంలో చూడండి, దూర్వాస మహాముని ద్రౌపదీదేవి అక్షయ పాత్ర గురించి మనకు తెలుసు. దూర్వాస మహాముని భోజనాలకు వచ్చేరోడికి రెడీగా భోజనాలు లేవు. ఇంచేతంటే అక్షయ పాత్ర అనేటువంటి శ్రీకృష్ణుడు ప్రసాదించినటువంటి అక్షయ పాత్ర ఒకసారి భోజనాలు పెట్టేసిన తర్వాత కడిగేసినట్లయితే ఇంకా అది పనిచేయదు ఇంకా. కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని దూర్వాస మహాముని యొక్క కోపం నుండి కాపాడడం కోసం ఆ అక్షయ పాత్రకి చిన్న పిసరు ఒక మెతుకు అంటుకునేలాగా చేయడం జరిగిందనమాట. చేసి ఆ దూర్వాస మహాముని యొక్క కోపానికి గురి కాకుండా, అమ్మ నువ్వు వెళ్ళి చూడు కంచం అని చూస్తే కంచానికి ఒక మెతుకుంది, అంతే. అది అక్షయ పాత్ర కింద మారి దూర్వాస మహామునితో పాటు వచ్చినటువంటి వందలాది మంది మునీశ్వరులంతా కూడా భోజనం చేయడం జరిగింది. తిరిగి ఆ పాండవులను ఆశీర్వదించడం జరిగింది. అంచేత సాకార రూపంలో కూడా రక్షించేవాడే సద్గురువు. మన సద్గురువు కూడా మన ఆ విధంగా ఎన్నోసార్లు మన గ్రామాలకి, మన పట్టణాలకి, మన నగరాలకి, మన గృహాలకి కూడా వచ్చి ప్రత్యక్షంగా మనల్ని కాపాడినటువంటి ఎన్నో అనుభవాలు మన తత్వజ్ఞానం ఆసుపత్రికి ద్వారా కూడా మనం విన్నాం. అదేవిధంగా అలౌకిక రూపంలో కూడా భక్తులను రక్షించేవాడే సద్గురు స్వరూపం. మరి అలౌకిక రూపంలో కూడా మనం తీసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఆ యొక్క దుష్ట చతుష్టయం నలుగురు కలిసి ఆ విధంగా అవమానం చేద్దాం అనుకున్నటువంటి సందర్భంలో ఎన్నో కోటాని కోట్ల చీరలు ప్రసాదించి ఆ యొక్క ద్రౌపది యొక్క మహోన్నతమైనటువంటి శీలాన్ని కాపాడడం అనేటువంటిది జరిగింది. అంచేత సాకార రూపంలోనూ అదేవిధంగా అలౌకిక రూపంలో కూడా మన స్వామి మనల్ని భక్తుల్ని రక్షించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మన పీఠంలో కూడా మన స్వామి అనేక సార్లు అనేక రూపాల్లో, ఏదో వ్యక్తి రూపంలో, ఏదో ఒక విధానం రూపంలో మనల్ని రక్షించినటువంటి విషయం మనందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి విషయమే. అంచేత మాయని వశీకరించుకున్నటువంటి వాడు కూడా సద్గురువే. అంచేత ఆ మాయ అనేటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ యొక్క దానికి లొంగకుండా మనల్ని సర్వకాల సర్వావస్థ కూడా కాపాడుతారు స్వామి. కానీ మనం ఏం చేయాలంటే స్వామి యందు మనం మహోన్నతమైనటువంటి భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో తుదిశ్వాస విడిచేంత వరకు కూడా మనం స్వామిని విడవకుండా ఉన్నట్లయితే ఆ యొక్క భ్రాంతి అనేటువంటి భ్రాంతిని లోను కాకుండా, అంచేదంటే ఈశ్వరుడు స్వామిలోనే ఉంటారు, భ్రాంతి కూడా స్వామిలోనే ఉంటారు. అంచేత ఈశ్వర రస స్వరూపం, భ్రాంతి స్వరూపం రెండూ కూడా స్వామిగా ఉన్నారు. కాబట్టి ఆ భ్రాంతి కూడా మన మీద పనిచేయదు. మనం ఎప్పుడూ భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో తుదిశ్వాస విడిచేంత వరకు కూడా మనం స్వామిని విడకుండా ఉండాలి. అంచేత వేలాది మంది, లక్షలాది మంది సభ్యులకు మంచి జీవితాన్ని, మంచి హృదయాలని కూడా ఏర్పాటు చేయడానికి స్వామివారు వారి యొక్క దివ్య శక్తుల్ని కూడా మన మీద, మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపచేస్తూ స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని మనందరికీ కూడా ప్రసాదింపచేస్తున్నటువంటి ఆ సద్గురుమూర్తికి మనందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి సాష్టాంగ నమస్కారాలు తెలియచేస్తూ మే 5వ తేదీ సోమవారం నాడు సాక్షాత్తు
ఈశ్వరుడి యొక్క రూపంలో స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద, తెలికిచర్ల, నిడదవోలు, వనకరమిల్లి, తాడేపల్లిగూడెం, దువ్వ, తణుకు, కృష్ణాయపాలెం, పైడిపర్రు, వల్లూరుపల్లి, ఏలూరు, జాలిపూడి, జంగారెడ్డిగూడెం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప శక్తిని ఆశీస్సు రూపంలో ప్రసరింపజేయడం జరిగింది. ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద అనేటువంటి గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ గట్టం కొండయ్య, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు వీరంపాలెం నుండి లేట్ నడింపల్లి సీతాదేవి గారు, వారి కుమారుడు రవివర్మ, శ్రీమతి అరుణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గట్టం కొండయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా శ్రీ రవివర్మ గారికి, శ్రీమతి అరుణ గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీమతి యాతం గంగాభవాని, కుమారుడు మురళీ పాండురంగ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పనసకాయల సుబ్బారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లంశెట్టి కృష్ణయ్య, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచే తాతారావు, శ్రీమతి కృష్ణ తులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దారపురెడ్డి అనంతయ్య, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచే వీర వెంకట నాగమునేశ్వరరావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచే కొండరాజు, శ్రీమతి దుర్గా గాయత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల ముఖేష్, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గట్టం సురేష్ కుమార్, శ్రీమతి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కడియద్ద నుండి స్వామిని ముందుగా సాల్వలతో సత్కరించిన శ్రీ గట్టం కొండయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రవివర్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలికిచర్ల నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వెంపల శ్రీనివాసరావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కసాని మంగతాయారు, కుమారుడు సూర్యప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటా సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటా కృష్ణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నాయుడు హనుమంతు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకాశపు రామకృష్ణ, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంకిన శ్రీరామచంద్రమౌళి, శ్రీమతి మృణాలిని దేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా తెలికిచర్ల నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ కోటిపల్లి మొద్దిన్ బాషా, శ్రీమతి విజయకుమారి, యుఎస్ఏలో ఉంటున్న కుమారుడు మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ కోటిపల్లి మొద్దిన్ బాషా, శ్రీమతి విజయకుమారి దంపతులు మరియు యుఎస్ఏలో ఉంటున్నటువంటి వారి కుమారుడు మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి పెరవల సభ్యులు శ్రీ సలాది సుబ్బరాయులు, శ్రీమతి రామ నాగలక్ష్మి, కుమార్తె వెంకట నాగ సత్య గాయత్రి, కుమారుడు శివజ్యోతి స్వరూపు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. పెరవల సభ్యులు శ్రీ సలాది సుబ్బరాయులు, శ్రీమతి రామ నాగలక్ష్మి, కుమార్తె వెంకట నాగ సత్య గాయత్రి, కుమారుడు శివజ్యోతి స్వరూప్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం 3వ కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. వెంకటరాయపురం సభ్యులు శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సత్యవతి, కుమారులు వెంకట సాయి, సురేంద్ర కుమార్, కోడలు శ్వేత, మనవరాలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సత్యవతి, కుమారులు వెంకట సాయి, సురేంద్ర కుమార్, కోడలు శ్వేత, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు స్వామిని భౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి సభ్యులు శ్రీ బెల్లపకొండ శ్రీనివాసు, శ్రీమతి మంగతాయారు, కుమారుడు గోకుల రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోనా వెంకటేశ్వరరావు, శ్రీమతి వీర వెంకట ధనలక్ష్మి, కుమారుడు యతి రామ రమేష్, కుమార్తె విజయలక్ష్మి, కృష్ణబాబు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగంపల్లి రామకృష్ణ, శ్రీమతి చాంబియాంబిక, కుమార్తెలు ఉమామహేశ్వరి, అనూష, ఉమాకుమారి, రాకేష్, పవన్ మరియు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ కామిన
నరసింహమూర్తి, శ్రీమతి సుబ్బలక్ష్మి, కుమారులు మణికంఠ, సుబ్రహ్మణ్యం, కోడళ్ళు ముత్యవల్లి, గాలి ప్రసన్న, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ ఇత్తంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రాధా రుక్మిణి, కుమారుడు ఉమామహేష్, కోడలు మిథున, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, పాండురంగారావు మరియు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ దిరిసిమిల్లి వీరభద్రరావు, శ్రీమతి ఛాయాదేవి, కుమారుడు పవన్ దుర్గా ప్రసాద్, కోడలు జ్ఞాన ప్రవల్లిక, మనవడు వివస్వంత్, మనవరాలు దీక్షిత మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ శంకర వెంకటేశ్వర్లు, శ్రీమతి సూర్యావతి, కుమారుడు శ్రీనివాసరావు, కోడలు సౌజన్య, కుమార్తెలు జ్యోతి, సత్యకళ్యాణి, శ్రీనివాసరావు, వీరభద్రం, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ గాది నాగ సూర్యనారాయణ, శ్రీమతి అక్బరాంబ, కుమారులు మహేష్ బాబు, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు లేట్ ఆళ్ల రామారావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ గౌర వెంకటేశ్వరరావు, శ్రీమతి వీర వెంకట నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ మద్దాల శంకరనారాయణ, శ్రీమతి నాగ వెంకట కనకదుర్గవల్లి, కుమారుడు వెంకట కృష్ణ కిరణ్ కుమార్, కుమార్తె దివ్య భవాని, వెంకట మధుబాబు, మనవలు స్నేహశ్రీ, కార్తికేయ, గంగాధర్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోనా వెంకటేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంపల్లి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, లేట్ కామిన నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇత్తంశెట్టి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దిరిసిమిల్లి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకటేశ్వర్లు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గాది నాగసూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి సత్యవతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గౌర వెంకటేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మద్దాల శంకరనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి. ఈ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి 50 మంది కుటుంబాల వారికి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ దంగేటి వీర్రాఘవులు, శ్రీమతి సాయిలీల మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ రావూరి ఆదినారాయణ, శ్రీమతి నీలవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ గుంటపల్లి రాంబాబు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముద్దన శ్రీనివాసరావు, శ్రీమతి కృష్ణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిరుసుమల్లి దొరయ్య, శ్రీమతి వీర్రాఘవులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నడిగట్ల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కా సుబ్రహ్మణ్యం, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి నరసింహమూర్తి, శ్రీమతి శిరోమణి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ ఏనుగుల లక్ష్మీనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గాది మంగతాయారు, కుమారుడు యుగేంద్ర నాగదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రక్కి హరికృష్ణ, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ కొలగాని రామకృష్ణారావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోసిన సత్యనారాయణ, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్ది సుకుమార్, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంక మోహన్ రావు, శ్రీమతి వెంకటేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, కైకులూరు సభ్యులు శ్రీ అలిమోలు శ్రీనివాసరాజు, శ్రీమతి పావని మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కోటిపల్లి మొద్దిన్ బాషా, శ్రీమతి విజయకుమారి, యుఎస్ఏలో ఉంటున్నటువంటి వారి కుమారుడు మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా పెరవల సభ్యులు శ్రీ సలాది సుబ్రాయలు, శ్రీమతి రామలక్ష్మి, కుమార్తె వెంకట నాగసత్య గాయత్రి, కుమారుడు శివజ్యోతి స్వరూప్ మరియు వారి కుటుంబ సభ్యులకి, వెంకటరాయపురం సభ్యులు శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సత్యవతి, కుమారులు వెంకట సాయి, సురేంద్ర కుమార్, కోడలు శ్వేత, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపులో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోనా వెంకటేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంపల్లి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఇత్తంశెట్టి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దిరిసిమల్లి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకటేశ్వర్లు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గాది నాగసూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి సత్యవతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గౌర వెంకటేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మద్దాల శంకరనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తణుకు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం వల్లూరుపల్లి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి లేట్ శ్రీ పుల్లా వెంకటరావు, శ్రీమతి తిరుమల, కుమారులు నరసింహారావు, లక్ష్మీ సూర్య వరప్రసాద్, కోడళ్ళు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి, మనవరాళ్ళు మహతి, సాహితి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపులో పొందారు. శ్రీమతి తిరుమల గారు, వారి కుమారులు నరసింహారావు గారు, లక్ష్మీ సూర్య ప్రసాద్ గారు, కోడళ్ళు శ్రీమతి రామలక్ష్మి గారు, శ్రీమతి పద్మావతి గారు మరియు వారి మనవరాళ్ళు మహతి, సాహితి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపులో పొందడం జరిగింది. అనంతరం
శ్రీ అడబాల దానరాజు శ్రీమతి ధనలక్ష్మి దంపతులు కుమారుడు ఉమామహేశ్వరరావు అనే ఉమేష్, కుమార్తె ఉమాసాహితి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామిని సాల్వలతో సత్కరించారు. అదేవిధంగా లేట్ బొల్లా సత్యనారాయణ శ్రీమతి సూర్యకుమారి, కుమారుడు ఉమామహేశ్వరరావు శ్రీమతి సాయి రేణుక, సురేష్, ఇంద్రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా శ్రీ దంగేటి రామకృష్ణ శ్రీమతి వశశ్రీ, కుమారుడు మోహన్ దీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అడబాల దానరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి సూర్యకుమారి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వీరంశెట్టి రామారావు శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోళ్ళ గోవిందరావు శ్రీమతి నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరంశెట్టి నాగరాజు శ్రీమతి కావ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శీలంశెట్టి శివకొండలరావు శ్రీమతి ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి శ్రీనిబాబు శ్రీమతి లక్ష్మీజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కైకాల దానయ్య శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అత్తిలి సభ్యులు శ్రీ బడేటి దుర్గారావు శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొడమంచిలి సభ్యులు శ్రీ సానం శ్రీనివాసు శ్రీమతి జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా వల్లూరుపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న వల్లూరుపల్లి సభ్యులకి, అత్తిలి సభ్యులకి, కొడమంచిలి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి లేట్ శ్రీ పుల్ల వెంకటరావు గారు శ్రీమతి తిరుమల దంపతులు, కుమారులు నరసింహారావు, లక్ష్మీ సూర్యవరప్రసాద్, కోడళ్ళు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి, మనవరాళ్ళు మహతి, సాహితి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ఈశ్వర రసస్వరూప తేజస్వరూపంలో ప్రసరింపజేయడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ అడబాల దానరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి సూర్యకుమారి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వల్లూరుపల్లి, అత్తిలి, కొడమంచిలి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఏలూరు నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి దండు వరలక్ష్మి, కుమారుడు రవికుమార్ రాజు, శ్రీమతి ఉషా మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి దండు వరలక్ష్మి గారు, కుమారుడు రవికుమార్ రాజు, శ్రీమతి ఉషా మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవిలత మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవిలత మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా 2 కుటుంబాల వారికి కూడా శ్రీమతి దండు వరలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్ధరాజు రంగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసరింపజేసిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవిలత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి, శ్రీమతి సత్యదుర్గా ప్రసన్న, కుమారుడు గణేష్, నాగసూర్య, కుమార్తె ఉమారేష్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ, కుమారుడు శివదుర్గ రాజేంద్ర గోపాల్, శ్రీమతి వెంకటదుర్గామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు నాగభూషణం, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బీసెట్ గోవింద్, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ బుద్ధరాజు రంగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కానూరు నాగభూషణం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బీసెట్ గోవింద్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ బుద్ధరాజు వంశీకృష్ణ, శ్రీమతి రాజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రరాజ్ శ్రీనివాస్, శ్రీమతి రమా ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి, శ్రీమతి సత్యదుర్గా ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాడి వెంకట గంగాజల నాగభూషణం, శ్రీమతి నాగేంద్రమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు నాగభూషణం, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్ర రాంబాబు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సిరికి లతాశ్రీ, కుమారుడు వెంకట దీపక్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బీసెట్ గోవిందు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొగ్గన శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పండ్రోత్ పేదరాజ్ కుమార్, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ అచ్చన్న గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ అక్బర్ అలీ, శ్రీమతి హసీనా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతా సత్యనారాయణ, శ్రీమతి పుణ్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లం ప్రమోద్ కుమార్, శ్రీమతి జ్యోత్సన మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొల్ల బాలాజీ, శ్రీమతి శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గార్పాటి శ్రీ గణేష్ సత్యకిషోర్, శ్రీమతి సత్య శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కటకం దుర్గారావు, శ్రీమతి మోహన్ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుచ్చుకల నాగ శ్రీనివాస్, శ్రీమతి గీతా వెంకట పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అన్న
శ్రీమోహన్ శ్రీమతి భాను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకర్ల గురుమూర్తి శ్రీమతి వెంకటేశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి తాడిచర్ల లక్ష్మీ కుమారుడు శబరిమల సాయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఏలూరు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఏలూరు నుండి స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీమతి దండు వరలక్ష్మి కుమారుడు రవికుమార్ రాజు, శ్రీమతి ఉషా మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపంలో ప్రసాదించిన అనంతరం రెండవ కుటుంబం శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవిలత మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బుద్ధరాజు రంగరాజు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కానూరు నాగభూషణం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బీసెట్ గోవింద్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఏలూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. దువ్వ నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ వర్ధినీడి గోపాలకృష్ణ శ్రీమతి అలివేలు మంగతాయారు దంపతులు కుమారుడు హరిశివశంకర్, శ్రీమతి హారిక, మనవలు ప్రభాష్ వెంకటకృష్ణ, డోలా హేమశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ వర్ధినీడి గోపాలకృష్ణ గారు, శ్రీమతి అలివేలు మంగతాయారు గారు దంపతులు కుమారుడు హరిశివశంకర్, శ్రీమతి హారిక, మనవలు ప్రభాష్ వెంకటకృష్ణ, డోలా హేమశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ దొడ్ల మాణిక్యం, శ్రీమతి నాగసచివతి, మనవడు ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొడ్ల వెంకటేశ్వర్లు, శ్రీమతి తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొడ్ల శ్రీనివాసు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శ్రీరాములు నరసింహమూర్తి, శ్రీమతి జ్యోతీశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మైగాపుల మహేశ్వరరావు, శ్రీమతి రేణుకాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం సాంబశివరావు, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ నీలం గోపాలకృష్ణ, శ్రీమతి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల అన్నవరం, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్ర మాణిక్యాలరావు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ దొడ్ల మాణిక్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొడ్ల వెంకటేశ్వర్లు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొడ్ల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శ్రీరాములు నరసింహమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మైగాపుల మహేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం సాంబశివరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నీలం గోపాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాపకాయల అన్నవరం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రుద్ర మాణిక్యాలరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కటికిరెడ్డి వెంకటకృష్ణ, శ్రీమతి ఉమాదుర్గా మహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి శ్రీనివాసు, శ్రీమతి మణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల వెంకటేశ్వర్లు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల సత్యనారాయణ, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉప్పులూరి ఉషాకిరణ్, ఉమా చైతన్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుడ్ల సుబ్బారావు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జాలం చంద్రరావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల శ్రీనివాసు, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వీరన్న, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుర్గా సత్యనారాయణ, శ్రీమతి అనసూయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని అప్పారావు, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరమళ్ళ ముసలయ్య, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వర్ధినీడి వరలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినీడి సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినీడి విజయ్ కుమార్, శ్రీమతి శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి రత్నతాయారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది సత్యనారాయణ, శ్రీమతి సుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చల్లా చంద్రరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రమూర్తి, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సైపు లక్ష్మీనారాయణ, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి సూర్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉల్లి సత్యనారాయణ, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గరగ వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దొవ్వ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా దొవ్వ నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ వర్ధినీడి గోపాలకృష్ణ, శ్రీమతి అలివేలు మంగతాయరు దంపతులు కుమారుడు హరి శివశంకర్, శ్రీమతి హారిక, మనవలు ప్రభాష్ వెంకటకృష్ణ, డోలా హేమశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ దొడ్ల మాణిక్యం
మాణిక్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుడ్ల వెంకటేశ్వర్లు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొడ్ల శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శ్రీరాముల నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మైగాపుల మహేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం సాంబశివరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నీలం గోపాలకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాపకాయల అన్నవరం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రుద్ర మాణిక్యాలరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దవ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. కృష్ణాయపాలెం గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నంది చంద్రరావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుండం సుబ్బారావు, శ్రీమతి నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్టా సత్యనారాయణ, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆత్మకూరు రాము, శ్రీమతి సత్యవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రెడ్డి శేషారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్టా సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గింజరపు రామకృష్ణ, శ్రీమతి రాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్ల సుబ్బారావు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రెడ్డి సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పాతూరి కాశీ అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్టా ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల అవతారం, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కృష్ణాయపాలెం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పైడిపర్రు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ వడ్డీ తాతారావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మేనేడు వెంకట నరసింహారావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది సాంబశివరావు, శ్రీమతి లేట్ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది కృష్ణ, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బడేట్ నాగ వెంకట సత్యనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది కృష్ణమోహన్, శ్రీమతి ఉమాకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ వడ్డీ తాతారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మేనేడి వెంకట నరసింహారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాది సాంబశివరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాది కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బడేట్ నాగ వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాది కృష్ణమోహన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి, కుమారుడు ఉమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ తాతారావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్యనిడి నాగేశ్వరరావు, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ వడ్డీ తాతారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మేనేడి వెంకట నరసింహారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాది సాంబశివరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాది కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బడేట్ నాగ వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాది కృష్ణమోహన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పైడిపరి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నిడదవోలు నుండి స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ తోట శ్రీనివాసు, శ్రీమతి అచ్చిమాంబ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ తోట శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వనకరమిల్ నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పసుపులేటి గంగా ఈశ్వరుడు, శ్రీమతి గంగా నాగలక్ష్మి, కుమారుడు ఉమాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పసుపులేటి గంగా ఈశ్వరుడు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కరిబండి నాగరాజు, శ్రీమతి వెంకట నాగమణి గారు స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తాడేపల్లిగూడు నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ అడబాల నాగ వెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, వారి కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేసిన ఆశీస్వరూపులో పొందారు. శ్రీ అడబాల నాగ వెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి దంపతులు, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి దంపతులు, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 2 కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకుని మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి తాడేపల్లిగూడెం సభ్యులు శ్రీ గంధం
వెంకటరమణారావు అనే బాబు, శ్రీమతి సుజాత, కుమార్తెలు స్నేహాంజలి, నవీన మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి, కుమారుడు వెంకట సాయి పవన్, కుమార్తె సత్యరవళి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొండపల్లి శ్రీనివాసు, శ్రీమతి రామాదేవి, కుమారులు ఉమామహేష్, ఉమా కృష్ణమోహన్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తంగెళ్ల త్రిమూర్తులు, శ్రీమతి లక్ష్మీరాజేశ్వరి, కుమార్తె సంజనా దమయంతిదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆచంటి శ్రీనివాసు, శ్రీమతి మణి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల బ్రహ్మాజీ, శ్రీమతి నాగమణి, కుమారుడు లక్ష్మీనారాయణ, శ్రీమతి సాయి ప్రసన్న కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి వీర్రాఘవమ్మ మరియు కుమారులు ఉమేష్ బాబు, ప్రకాష్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తంగెళ్ల త్రినాథ్, శ్రీమతి కవిత, కుమార్తెలు రత్నహారిక, ప్రియాంక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి, శ్రీమతి గంగారత్నం, కుమారుడు షాబాబు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాయిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోనశెట్టి వీర వెంకట సత్య జగన్మోహన్ నాయుడు, శ్రీమతి దుర్గా రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ గంధం వెంకటరమణారావు మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ యాళ్లబండి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొండపల్లి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తంగెళ్ల త్రిమూర్తులు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆచంటి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల బ్రహ్మాజీ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోలిశెట్టి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తంగెళ్ల త్రినాథ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బాయిశెట్టి వెంకటేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోనశెట్టి వీర వెంకట సత్య జగన్మోహన్ నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ గంధం వెంకటరమణారావు అనే బాబు, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి శ్రీనివాసు, శ్రీమతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొండపల్లి శ్రీనివాసు, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తంగెళ్ల త్రిమూర్తులు, శ్రీమతి లక్ష్మీరాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆచంటి శ్రీనివాసు, శ్రీమతి మణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల బ్రహ్మాజీ, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మైనపు శ్రీను, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోనంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి సూర్యప్రకాష్, శ్రీమతి లక్ష్మీ రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల పెదకాపు, శ్రీమతి రాధారుక్మిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మానేపల్లి మల్లేశ్వరరావు, శ్రీమతి బాలామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తాటికాయల సత్యనారాయణ, శ్రీమతి త్రివేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట సత్యనారాయణ అన్నవరం, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అంగరాకుల సత్యానంద కుమార్, శ్రీమతి రమా సత్యవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి లింగాల అనసూయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జొన్నల సత్యనారాయణ, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శేషారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దోబా సత్యనారాయణ, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి వెంకటరత్నం, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి వీరాస్వామి, శ్రీమతి పెద్దింట్లు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మిరియాల సుబ్బారావు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోడపాటి శ్రీను, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రామకృష్ణ, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల బ్రహ్మాజీ, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లొద్దన చిన్ననాగేశ్వరరావు, శ్రీమతి నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బందిల రామాంజనేయులు, శ్రీమతి మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వల్లేపల్లి ప్రసాద్, శ్రీమతి దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గిద్దా సత్యనారాయణ, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ అప్పారావు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొల్ల రామచంద్రరావు, శ్రీమతి రత్నమాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నార్ని సత్య వాసవి కుమార్, శ్రీమతి నిరుపమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తాటికాయల వీరన్న, శ్రీమతి నాగవరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి ప్రసాద్, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పర్వతం భావన ఋషి, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతు సింహాద్రి, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంట రామారావు, శ్రీ గోక ప్రభాకరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శీతలం రంగారావు, శ్రీమతి హేమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దుకూరి రాంబాబు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట వేణుగోపాల సత్యనారాయణ, శ్రీమతి వెంకటముత్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆదూరి కాళీకృష్ణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి సుబ్బారావు, శ్రీమతి గణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి సురేష్, శ్రీమతి ఝాన్సీ భవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోడవల్లి దుర్గాదేవి, కుమార్తె లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొంచుమూర్తి నాగేశ్వరరావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పన్నాసి యజ్ఞమూర్తి, శ్రీమతి భవాని మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 47 కుటుంబాల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ముందుగా తాడేపల్లిగూడి నుండి స్వామివారి నవోత్కంగా
వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ అడబాల నాగవెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామివారిని అభౌతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సులు పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గంధం వెంకటరమణారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్బండి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొండపల్లి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తంగెళ్ళ త్రిమూర్తులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆచంటి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల బ్రహ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తంగెళ్ళ త్రినాథ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాయిశెట్టి వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోనంశెట్టి వీర వెంకట సత్య జగన్మోహన్ నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఈ 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాలిపూడి గ్రామంలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ ఉమామహేశ్వరి, మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు, కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ ఉమామహేశ్వరి, మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పూతినేడి ఏడుకొండలో శ్రీమతి ఝాన్సీ హైమవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట పెద్దిరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి రామాంజలీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ ఉమామహేశ్వరి, మనవల మోహిత్, దుర్గా ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపాలు పొందారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న జాలిపూడి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం జంగారెడ్డి గూడెం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ బజ్జర్ల సత్యనారాయణ, శ్రీమతి వీరమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నుల్కాని శ్రీను, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతా ధర్మారావు, శ్రీమతి సుహాసిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేగి రవికుమార్, శ్రీమతి గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బజ్జర్ల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నుల్కాని శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చింతా ధర్మారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వేగి రవికుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. మరి ఈ విధంగా మే 5వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటన అంతా కూడా విజయవంతం అవడానికి ఆయా గ్రామ కమిటీలు సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ కట్టిరెడ్డి షాబాబు, శ్రీ మేనేడి వెంకట నరసింహారావు, శ్రీ అడబాల దానరాజు గారు, డివిజన్ కన్వీనర్లు శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి గారు, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగవెంకటరత్నం గారికి కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి
जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ईविरि पल्लेरमुलनि हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसीनटुलनिदिगो अरयु हुस्सेन शाह सद्गुरु नरसीनटुलनिदिगो अरयु मोहियुद्दीन बादशाह सद्गुरु नरसीनटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.